సదాశివపేట పట్టణంలోని 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్తగోడ సోమశేఖర్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి కొత్తగోడ సోమశేఖర్ మాట్లాడుతూ ఈ నెల 11 జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ముఖ్యంగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డులో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తామని, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరించే స్నేహశీలి. అవకాశం ఏమంటే గుర్తు కారు కారు. తెలంగాణ ఆరు గుర్తుకే ఆరు గుర్తుకే జై తెలంగాణ తెలంగాణ నాయకత్వం తెలంగాణ నాయకత్వం. 8వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు వార్డులో ఏ సమస్య ఉన్నా ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా మీ మధ్యలో ఉండి మీ అందరికీ సేవ చేస్తానని తెలియజేసుకుంటూ ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మీ అందరికీ తోడుగా ఉండి, అందరికీ అందుబాటులో ఉండి 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ అందరికీ సేవ చేస్తానని తెలియజేసుకుంటూ రోడ్లే కానీ, మోరీలే కానీ, స్ట్రీట్ లైట్లే కానీ 24 గంటలు నేను అన్నీ సమీక్షించుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటానని, ఈసారి ఒక్కసారి మీరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలని 8వ వార్డు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ కూడా వేడుకుంటున్నాను. మీరే నా ధైర్యం. ఈరోజు 8వ వార్డు ప్రజలను నమ్ముకొని మీ ముందుకు వస్తున్నాను. ఒక్కసారి మీ తమ్మునికి ఆశీర్వాదం ఇవ్వండి. నేను మీ మధ్యలో ఉండి అన్ని సమస్యలు నెరవేరుస్తానని తెలియజేసుకుంటూ అందరికీ కూడా కారు గుర్తుపై ఓటేయాలని వేడుకుంటున్నాను.